నమస్తే జర్నలిస్ట్ టుడే న్యూస్ కి స్వాగతం। నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో సోమవారం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు। జయరాం గురుస్వామి చేతుల మీదుగా భోగ్ భండార్ నేపథ్యంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు। మహిళలు యువకులు సాంప్రదాయ నృత్యంతో పలువురిని అలరించారు। ఎన్టీఆర్ స్టేడియం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు। శ్రీ సంత్ సేవాలాల్ చిత్రపటాన్ని బగ్గిల బండిలో ఊరేగించారు। ఈ వేడుకలకు అచ్చంపేట స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు। వచ్చే ఏడాది మద్దెమడుగులో నిర్వహించే జయంతి ఉత్సవాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై దేశంలోనే అతిపెద్ద సేవాలాల్ పుణ్యక్షేత్రాన్ని ప్రారంభిస్తారని పేర్కొన్నారు। ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా స్థానిక పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు। సేవలాలు పండుగ అంటే అత్యంత పవిత్రంగా చూస్తాం మేము। మరి అటువంటిది ఇక్కడ కొంతమంది డౌట్లు ఉంటే కూడా చెప్పినట్టుంది, అదే ఉండదు। 100% నా ప్రయత్నం ఉంటుంది, మీరు అనుకున్న కోరిక నెరవేర్చని అందరూ కూడా మనం చెప్పి సెలవు చేస్తున్నాం। వాస్తవాన్ని చాలా సేపు ఉన్నామనుకున్నా కానీ నాకు నాగర్ కర్నూలులో ప్రెస్ మీట్ ఉంది, ఇప్పటికి 2:30కి ప్రెస్ మీట్। సో వాళ్ళ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల్లో భాగంగా వాళ్ళ అచ్చంపేటలో మరి గిరిజన సోదరులు సోదరీమణులు చాలా బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా అందరు కలిసి ఉత్సాహంగా కోలాటలు భజనలు తర్వాత డాన్సులు ఆటలు పాటలతోటి బ్రహ్మాండమైనటువంటి ర్యాలీ తీయడం జరిగింది। మరి ర్యాలీకి పిచ్చేసిన మీ అందరూ కూడా పేరు పేరున మన సంత్ సేవాలాల్ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ గిరిజన సేవా సంఘం అధ్యక్షులు మా లక్ష్మణయ్య గారు, అట్లాగే సద్గురు సేవాలాల్ మహారాజ్ కి జై బోలో, సద్గురు సేవాలాల్ మహారాజ్ కి।
ఉత్సవాలు తెలంగాణ రాష్ట్ర సంత సేవల ఉత్సవాలు ఎక్కడ జరుగుతాయి తెలుసా? మధ్యమడుగులో జరుగుతాయి. మధ్యమడుగు మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మన బంజారా హిల్స్ లో బంజారా భవన్ లో ఆయన చెప్పిన స్వతహాగా నెక్స్ట్ సంత సేవలాలు జయంతి వేడుకలు మధ్యమడుగులో జరుగుతాం, నల్లమల్లలో మధ్యమడుగులో జరుగుతామని చెప్పారు. చాలా సంతోషం. అది పెద్ద హైమాస్ట్, ఈ మీరు అడిగే చిన్న బల్బుగా సరే, బల్బు ఉండాలి, హైమాస్ట్ ఉండాలి. దేని లైట్ దానికి, దేని లెక్క దానికే తప్పకుండా ఉండాలి. ఇదే కాకుండా నేను ఇచ్చినట్టు 25 లక్షలతో ఏం కాదు. దాన్ని నేను దీనికి హానరబుల్ మినిస్టర్ ఫర్ ట్రైబల్ వెల్ఫేర్ అండ్ సోషల్ వెల్ఫేర్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నాకు మంచి ఫ్రెండ్. ఆయన తోటి త్వరలో శాంతిని తీసుకొస్తాం. మరి పెద్ద మొత్తంలో ఇక్కడ గుడి, ఇక దానికి ఒక ఫస్ట్ గుడి కట్టిన తర్వాత గుడి ఒక సంత సేవలు కూడా ఒకటి ఉండదు. మేరమ్మ మాత కూడా ఉంటాయి. ఈ 2 గుళ్ళు కట్టడానికి నాకు మంత్రిగా తప్పకుండా సహాయకాలు అందిస్తాను మనం చేస్తూ, మరి మీరందరూ ఎంత బాగా కండక్ట్ చేసినందుకు ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అందరు కలిసికట్టుగా సోదరాభావంతో మరి పెద్ద ఎత్తున జరిపిన మా బావోళ్ళు, ఇక్కడ కూడా బావోళ్ళు, మా గురుస్వామి, ఎవరైనా చాలా మంది గురుస్వాములు మరి ఇక్కడ అందరూ కూడా సంత సేవలంటే అందరికీ ఆయన సద్గురు ఎన్నో బోధనలు చేసి ఎట్లా బతకాలి ఆయన దారి చూపి మార్గం చూపించినటువంటి వ్యక్తి మనం దేవునిగా కొలుస్తాం. మరి ఆయన మార్గంలో నడవాలి. మరి సద్గురు, మరి ఆ సద్గురుకు ఇంతకుముందు మా చిత్రనాయకు మాట్లాడేప్పుడు చెప్పారు, సార్ మేము అన్ని పనులు తింటాం కానీ మేము తినాం సార్ అన్నారు. జనాలు మనోళ్ళకి అంత కొంచెం పోటీ గట్టిగా ఉంటాయి. ఇప్పుడు దీంట్లో దారు లేదు, పోటీ లేదు సార్ అన్నారు. అంతేనా? సంత సేవలకు దారు లేదు, పోటీ లేదు. మిగతా దారు పోటీ ఉండదు. కాబట్టి ఇది అత్యంత పవిత్రమైనటువంటి